ఈరోజు వినిపించబోతున్న నవల అర్చన. రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. మాలా మాలా, మీ వదిన పిలుస్తుందిరా. అన్నయ్య భానుప్రకాష్ పిలవటంతో పిచ్చి బొమ్మలు వేస్తున్న మాలవ్య విసుగ్గా చూశాడు. ఆరి భడవ, అందమైన అమ్మాయి బొమ్మలు తప్ప ఇంకేమీ రావా ఏం? అవి తర్వాత వేద్దువు గాని ముందు మీ వదిన దగ్గరికి వెళ్ళు, గట్టిగా అన్నాడు భాను. ఎందుకట? చిరాగ్గా లోపలికి వెళ్ళాడు. మాలా, పాయసం చేశాను, పీట వాల్చుకో, తాగదువు గాని వదిన ప్రమద ఆప్యాయంగా అన్నది. పాయసం? ఆహా, పసందు పసందు. మా బంగారు వదిన చేస్తే. విసుగంతా మటుమాయమై సంతోషంతో చిందులు వేయసాగాడు. మీ వదిన్ని ఆ తర్వాత తీరిగ్గా కాకా పడదు గాని త్వరగా పాయసం తాగి వదినకు కావలసిన చిల్లర సరుకులు కాస్త తెచ్చిపెట్టు, తండ్రి దశరథరామయ్య గారు సున్నితంగా హెచ్చరించారు. మాలవ్య ముఖం కాస్త గంటు పెట్టుకొని కూర్చున్నాడు. తనెందుకులే మామయ్య, పని కాగానే నేను తెచ్చుకుంటానుగా, చదువుకోనివ్వండి మృదువుగా అన్నది. నీకు తెలియదమ్మా ప్రమద, వాడిని మరీ గారాబం చేసి బొత్తిగా చెడగొడుతున్నావు. చదువా సంధ్య, అమ్మాయిల బొమ్మలు వేయటమేగా. కాస్త కోపం ప్రదర్శించారాయన. మాలవ్య రోషంగా చూశాడు. అది చూసి పోనివ్వండి మామయ్య, చిన్నతనం కదా, మెత్తని స్వరంతో లాలనగా అన్నది ప్రమద. మరిది మీద ఈగ వాలనివ్వవు కదా. నీ అలుసు చూసుకునే వాడు బొత్తిగా మా ఇద్దరి మాట వినటం లేదు. మొన్నటికి మొన్న అర్చుని ఎంతగా ఏడ్పించాడు. వాళ్ళంటే ఎంత చులకన భావం వీడికి, బాధగా అన్నారాయన. ఆ రోజు నేను కూడా బాగా కోప్పడ్డానులే మామయ్య. ఇంకెప్పుడు మాల అలా ప్రవర్తించకుండా చూసే పూచి నాది, సరేనా? వినయంగా అన్నది మామగారితో. ఆయన దీర్ఘంగా నిట్టూర్పు విడుస్తూ బయటికి పోయారు. మాలవ్య పాయసం కప్పు అలాగే ఉంది. మాలా, పాయసం తాగు, ఆరిపోతుంది మరిదితో అన్నది. నాకేమొద్దు, ఆగ్రహంగా లేచాడు. మా బాబువి కదూ, మంచివాడివి, బ్రతిమలాడింది. నాన్న చూడు ఎలా అన్నారో, సన్నగా ఏడుస్తూ పలికాడు. పెద్దవారు కదా, అనకుండా ఉంటారా? ఆయన బాధ ఆయింది. నువ్వు మాట వినటం లేదని, మొన్న అర్చు వాళ్ళని గేలి చేసావని ఆయన బాధ. చూడు మాలా, ఎవరైనా నన్ను కించపరిచేలా నీ ఎదురుగా మాట్లాడారనుకో, నువ్వైతే ఏం చేస్తావు? చిన్నగా అన్నది. నిన్న ఏ గాడిదనేది చీల్చి చంపుతా, దూకుడుగా అన్నాడు. ప్రమద పెద్దగా నవ్వింది మాలవ్య దూకుడికి. ఎందుకలా నవ్వుతావు? ఉక్రోషంగా చూశాడు. నవ్వు ఆపుకొని, నేను ఊరికే అంటేనే నీకంత కోపం వచ్చిందే. మరి మీ నాన్నగారికి ప్రాణప్రదమైన చెల్లిని, ఆమె కూతుర్ని చిన్నవాడవైన నువ్వు గేలి చేస్తే ఆయనకెంత బాధగా ఉంటుందో ఆలోచించు, నచ్చజెపుతూ అన్నది ప్రమద. నువ్వు అంతే, బొంగమూతి పెట్టాడు. సరేలే, ముందా పాయసం తాగు, లాలనగా అన్నది. చప్పున తాగి కప్పు కింద పెట్టాడు. స్నానం చేసి బుద్ధిగా చదువుకో, మరలా వాళ్ళొస్తే కోప్పడతారు, భర్తను మామగారిని ఉద్దేశిస్తూ పలికింది. కామ్గా వెళ్ళిపోయాడు. వెనక నుండి చూసి పిచ్చి పిల్లాడు, మురిపెంగా అనుకుంది. మాలవ్యకు 4 సంవత్సరాల వయస్సులోనే తల్లి మరణించింది. మాలవ్యకు అన్నగారైన భానుప్రకాష్కు దాదాపు 9 సంవత్సరాలు తేడా ఉంది. భార్య మరణంతో దశరథరామయ్య గారు చాలా డీలా పడిపోయారు. భానుది పెద్ద సమస్య కాదు కానీ మాలవ్యే ఆయనకు సమస్యగా తోచింది. చిన్న వయసు, తల్లి లేని లోటు, అమ్మ కావాలని మారం చేస్తుంటే అది మరిపించటానికి కాస్త ఎక్కువ గారాబమే చేశారని చెప్పాలి. దాంతో కాస్త మొండితనం ఎక్కువైంది. కానీ భాను మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకం. తల్లి లేని లోటు అతనికి కూడా చాలా బాధాకరంగానే అనిపించినా పరిస్థితులను చక్కగా అర్థం చేసుకొని ఆ చిన్న వయసులోనే తండ్రికి అన్ని విషయాలలోనూ సాయపడటం నేర్చుకున్నాడు. చక్కగా కష్టపడి చదివాడు. అందం, అణకువ, శాంతం, గంభీర స్వభావం చిన్ననాడే పుణికి పుచ్చుకున్నాడు. అందుకే తండ్రికి భానంటే చాలా ప్రేమ, గౌరవం కూడా. చిన్న కొడుకన్నా ఇష్టమే, కానీ కొరకరాని కొయ్యలా తయారవుతున్నాడని ఆయన బాధ. ఆయన ఆశలకు అనుగుణంగా భాను డిగ్రీ పుచ్చుకొని ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇక ఆ తరువాత కొడుక్కి పెళ్లి చేసి కోడలు నట్టింట్లో తిరుగుతుంటే చూడాలని ఆయన కోరిక. ఆ కోరిక కూడా త్వరలోనే తీర్చాడు భానుప్రకాష్. 22 సంవత్సరాలకే గృహస్థుడయ్యాడు భాను. కట్నాల ప్రసక్తి లేకుండా అందం, వినయం, మంచితనం, కాస్త చదువు, సంస్కారం అన్నీ ఉన్న అమ్మాయి ప్రమద ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. అప్పటికి మాలవ్యకు 13 సంవత్సరాల వయస్సు. 8వ క్లాస్ చదువుతున్నాడు. వచ్చిన రోజు నుండే ప్రమద ఆ ఇంట్లోని 3 వ్యక్తుల ప్రేమాభిమానాన్ని పూర్తిగా పొందింది. భాను దృష్టిలో భార్య ఒక ప్రేమ దేవత, మామగారికి ఆ ఇంటి ఇలవేల్పు. ఇక మరిదికి అన్నీ వదినే.
ప్రమదకు కూడా తమ్ముళ్ళు ఎవరూ లేకపోవటంతో చిన్నవాడైన మాలవ్య అంటే చాలా ముద్దు. పైగా తల్లి లేని బిడ్డని బాగా జాలి, అందువలన బాగా గారాబం చేసేది. చాలా త్వరలోనే వదినా మరిది సంబంధం తల్లి బిడ్డల అనుబంధంగా ఒక మమతానుబంధంగా మారింది. ఈ మార్పుకు తండ్రి అన్న బాగా సంతోషించిన ప్రమద మరీ గారాబం ఎక్కువ చేసి పాడు చేస్తుందేమోనని వారి భయాన్ని చాలా తేలిగ్గా కొట్టిపారేస్తుంది ప్రమద. ఆమె దృష్టిలో మాలవ్య చాలా పసిపిల్లాడు, అందువలన కొంచెం ఎక్కువ గారాబం చేస్తుంది. చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమైన మాలవ్యకు వదిన ప్రేమానురాగాలు అతన్ని ఓలలాడిస్తున్నాయి. వదినంటే మాలవ్యకు మరో ఇష్టం కూడా ఉంది. ప్రమద చాలా అందగత్తే. ఆమె ప్రతి కదలికలోనూ, మాటలోనూ, పనిలోనూ అన్నింటా అతనికి అందమే కనబడుతుంది. అలా అని వదిలి మీద నీచమైన భావం కాదు. చిన్నప్పటి నుండి అందమైన వస్తువులనైనా, అందమైన వ్యక్తులు కనబడినా కన్నార్పకుండా చూడటం బాగా అలవాటుగా మారింది. పసిపిల్లాడు గనక అన్నా తండ్రి అంతగా గమనించలేదు. కానీ మాలవ్య కాస్త పెద్దయిన తర్వాత అతను వేసే బొమ్మలు చూసి ఈ వెధవ మహా సౌందర్యోపాసకుడు అన్న భాను మురిపెంగా నవ్వుకునేవాడు. కానీ తండ్రి మాత్రం బాగా కోప్పడేవాడు. ప్రమద అంతగా పట్టించుకోలేదు. అందమైన వాటిని ఎలా ఇష్టపడతాడో అనాకారులన్నా, కాస్త ఛాయ తక్కువ వాళ్ళని చూసినా అంతకంత అసహించుకుంటాడు మాలవ్య. ఆ విషయం ఎప్పుడూ వీళ్లకు దృష్టికి రాలేదు. కానీ మేనత్త ఆమె కూతురు అర్చన రాకతో కాస్త బహిర్గతమైంది. దశరథరామయ్య గారికి తోడు ఒక్క చెల్లెలు మాత్రమే. ఆయనకు చాలా ఇష్టం ఆమె అంటే. దురదృష్టం కొద్దీ ఆమె భర్త యాక్సిడెంట్లో మరణించాడు. దాంతో ఆయన చాలా కృంగిపోయారు. మేనకోడలు అర్చన తన కొడుకు మాలవ్య కంటే 3 ఏళ్లు చిన్నది. భర్త మరణించిన తరువాత చెల్లెలు ఆమె అత్తబోరి ఊరు చేరుకొని ఉన్న ఆకాస్త పొలం సాగు చేసుకుంటూ కూతురుతో కాలక్షేపం చేస్తోంది. భర్త ఉన్నప్పుడు రాకపోకలు చాలా తక్కువగా జరిగేవి. ఎందుకంటే అతను మధ్యప్రదేశ్లో జాబ్ చేస్తూ ఉండటం వలన ఏ 2 సంవత్సరాలకో సెలవులకు వచ్చిపోయేవారు. ఎప్పుడైనా చెల్లెలి చూడాలనిపిస్తే దశరథరామయ్య గారే వెళ్ళి చూసొస్తుండేవారు. వాళ్ళు సెలవులకు వచ్చినప్పుడు దశరథరామయ్య గారికి పండుగలా ఉండేది. అర్చన తల్లికి కూడా మేనల్లుళ్ళంటే చాలా ప్రేమ. తల్లి లేని బిడ్డలని వచ్చినప్పుడు చాలా కానుకలు తెచ్చేది. అర్చనకు కూడా మేనమామ దగ్గరికి రావడం అంటే చాలా సరదా. బావలతో చక్కగా గడపొచ్చు, మేనమామతో పొలాలన్నీ తిరగొచ్చు. దశరథరామయ్య గారికి కూడా అర్చనంటే ప్రాణం. బావ భానుప్రకాష్ కూడా చాలా ముద్దు చేసేవాడు అర్చనను. చెల్లిని ఆమెలో చూసుకునేవాడు. కానీ చిన్న బావ మాలవ్య ప్రవర్తనే ఆ అమ్మాయికి బాధాకరంగా తోచేది. నల్ల పిల్లని, పొట్టి పిల్లని ఏడిపిస్తుండేవాడు. అయినా సరే చిన్నబావ అంటూ వెంట తిరిగేది. ఆ పిల్లతో చనువుగా మెసలటం మాలవ్యకు కంటకప్రాయంగా ఉండేది. తండ్రి బాగా తిట్టేవాడు. కానీ చిన్న పిల్లాడులే అన్నయ్య, తెలియదంటూ మేనల్లుడిని అర్చన తల్లి సమర్థించేది. అర్చన మాలవ్య దృష్టిలో నలుపు గాని అసలు మాత్రం నలుపు కాదు. కాకపోతే తెల్లటి తెలుపు మాత్రం కాదు. భాను మాలవ్యలు మంచి రంగు. అందువలన మాలవ్య దృష్టిలో అర్చన అనాకారి, కొంచెం ఛాయ తక్కువైనా చక్కటి కళగల అమ్మాయి. చిన్నప్పుడే బారెడు జుట్టుండేది. చక్రాల్లాంటి కళ్ళతో అందరినీ ఆకర్షించేది. అదేమి దురదృష్టమో గాని మాలవ్య దృష్టిలో మాత్రం చాలా అల్పంగా కనిపించేది. ఆ పెద్ద జడను చూసి గుర్రపుతో కానీ గేలి చేసేవాడు. బండిగానుగల్లాంటి కళ్ళని ఏడిపించేవాడు. అర్చన సహజంగానే చాలా నెమ్మదిగా మితభాషిగా ఉండేది. తనతో సమంగా గంతులేస్తూ అల్లరిగా ఉండదని చిరాకు పడేవాడు మాలవ్య. గలగలా పారే గోదారి లాంటివాడు మాలవ్య. దానికి పూర్తిగా విరుద్ధం అర్చన. అందువలన ఇద్దరూ చేరువ కాలేకపోయారు. చిన్నవాడిని నా వెంట తీసుకెళ్తానన్నయ్యా, మేనత్త అడగ్గానే తండ్రి ఒప్పుకున్నాడు. అర్చన చాలా సంతోషించింది. కానీ మాలవ్య వెళ్ళరని మొండికేయడంతో కాస్త అసంతృప్తిగా వెళ్ళిపోయిందామే. ఆ సంవత్సరమే అర్చన తండ్రి మరణం. అర్చన వాళ్ళు తాతగారి ఊరు చేరటం జరిగింది. తండ్రి మరణించిన తర్వాత వాళ్ళు రావటం, వీళ్ళు వెళ్ళటం బాగా ఎక్కువైంది. మాలవ్య మాత్రం బలవంతంగా వెళ్ళేవాడు. అర్చన మాలవ్యకు ఎంతో దగ్గరగా రావాలని, అతనితో స్నేహం చేయాలని ప్రయత్నించేది. కానీ దానికి మేనమామ తల్లి ప్రోత్సాహం కూడా లభించటంతో ఆశను చంపుకోలేకపోయింది. మాలవ్యకు చిరుప్రాయంలోనే అర్చనంటే అయిష్టం ఏర్పడింది. ఎందుకో అది రోజు రోజుకి బాగా పెరుగుతుందే తప్ప తగ్గలేదు. కొంతమంది విషయంలో ఇలాగే జరుగుతుంటుంది.
ఒక్కొక్కరిని చూసినా వాళ్ళతో గడపాలన్నా మనకు తెలియకుండానే ఇష్టం కానీ అయిష్టత కానీ ఏర్పడుతుంది. ఒక్కోసారి పెద్ద కారణం కూడా అగుపించదు. పెద్ద కారణంగా భావించని తోచని ఆ చిన్న చిన్న కారణాలే ఒక్కోసారి అనుకోకుండా జీవన గమ్యాలనే మారుస్తుంటాయి. ఆ క్షణాన కళ్ళు తెరిచి అసలు వాస్తవాలను గ్రహించే లోపే జరగకూడని అనర్థాలు, ఆశించని ఆకస్మిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రము, ఏయ్ ప్రము, ఇదిగో నీ లిస్టు, జాగ్రత్తగా చూసుకో. సరుకులన్నీ వంటగదిలో పెట్టాడు భాను. స్నానం చేసొచ్చి భర్తను చూసి పక్కున నవ్వింది. ఏమిటో అలా నవ్వుతావు? మీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకోండి నవ్విందా ప్రముద. అద్దంలో చూసుకుని, ఓ అదా, దారిలో ఒక భామామణి తగిలిందిలే. కొంటెగా చూశాడు భార్య వంక. భామామణి తగిలిందా, లేక మీరే ఆ లలనామణి గాలంలో చిక్కుకుపోయారా? భర్తతో చిలిపిగా అన్నది ప్రమద. ఏం తప్ప? భార్యను ఏడిపించాలని చూశాడు. తప్పేమీ కాదు, కానీ దేహశుద్ధి మాత్రం బాగా జరుగుతుంది నవ్వింది ప్రమద. నీకా? కొంటెగా అన్నాడు భాను. నాకెందుకు జరుగుతుంది? మీలాంటి ప్రబుద్ధులకే బెదిరించింది ప్రమద. ఏమిటి దేవి గారు ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు? చిలిపిగా కనుబొమలెగరేశాడు. మరే, కొత్త పెళ్లి కూతుర్ని కదా, ఎగతాళి చేసింది. మాటలు బాగా నేర్చావు. భార్య వైపు మురిపంగా చూశాడు. నేనెన్ని మాటలు నేర్చినా మీ గుండెల్లో తలదాచుకొని మీకు అనుగుణంగానే బ్రతుకుతాను. అది నా ధర్మం కూడా. ధర్మం సంగతి అలా ఉంచి నాకదే అత్యంత ఇష్టం కూడా, ఉద్వేగ స్వరంతో పలికింది. పిచ్చి ప్రము, ఎందుకలా ఉద్రేకపడతావు? నేనేదో తమాషాగా అంటే. భార్యను బాహుబంధంలో ఇముడ్చుకుని లాలనగా అన్నాడు. ఇది చాలండి, ఇది చాలు, పరవశంగా పలికింది ప్రమద. మాలవ్య 9లోకి వచ్చాడు. భానుకి ప్రమోషన్ వచ్చింది. ప్రమద తల్లి కాబోతున్నాననే తీయటి వార్త అందించింది. ఇంట్లో అందరూ చాలా సంతోషించారు. అంతా ఆనందమే ఎదురవుతుంటే తనని మర్చిపోతారని కాబోలు. ఆ పైవాడు అప్పుడప్పుడు తన ప్రతాపం చూపిస్తాడు. దశరథరామయ్య గారికి కూడా అలాంటి దెబ్బే తగిలింది. చెల్లెలు చావు బ్రతుకుల్లో ఉందని మనిషి వస్తే జారిపోతున్న గుండెల్ని కూడదీసుకుంటూ లోపలే దుఃఖాన్ని దిగమింగుకుంటూ కుటుంబాతి సమేతంగా బయలుదేరారు ఆ ఊరు. అన్నగారి కోసం ఆమె ప్రాణం రెప్రెపలాడుతోంది. వీళ్ళు వెళ్లేసరికి ఇంట్లో చాలామంది ఉన్నారు. అర్చన తల్లి మంచంలో కూర్చొని ఏడుస్తోంది. వీళ్లను చూడగానే మామయ్య, అమ్మ అమ్మ అంటూ వెక్కిళ్ల మధ్య మాటలు మింగేసింది. ఆయన గుండెల్లో పొదువుకున్నారు అర్చనను. ఊరుకో తల్లి, ఏడవకు, నే వచ్చేశాగా, మా తల్లివి కదూ. ఆయనకు కూడా దుఃఖం తన్నుకొచ్చింది. అర్చు, ఇలా రామ్మా, మేమంతా వచ్చేశాంగా, భయపడకు. మామగారి దగ్గర నుండి తన దగ్గరకు తీసుకుంది ప్రమద. భాను కూడా తలనిమురుతూ మరదలిని బుజ్జగిస్తున్నాడు. మాలవ్య కూడా దిగులుగా కూర్చున్నాడు. ఒక పెద్ద మనిషిని చూసి ఇంత ఆలస్యం చేశారేం బావా? దశరథరామయ్య గారు బాధగా అడిగారు. సడన్గా ముంచుకొచ్చింది రాము, లాభం లేదన్నారు. అతను కూడా చాలా ఆవేదనగా చెప్పాడు. పద, చెల్లాయిని చూద్దువు గాని, ఆయన హెచ్చరించడంతో చెల్లెలి మంచం దగ్గర కూలబడ్డారాయన. అమ్మా తులసి, అమ్మా, సన్నగా గొణిగారు. గాలిలో దీపంలా రెప్రెపలాడుతున్న ఆమె ఆ సన్నని ధ్వనికే బరువుగా కళ్ళు తెరిచింది. మూతలు పడుతున్న బలవంతంగా తెరిచి చూసింది. అన్నయ్య, వచ్చావా? అందరూ వచ్చారా? నత్తిగా పలికింది. అందరూ వచ్చారు తల్లి, అదిగో నీ తల దగ్గరున్నారు, ఏడుపు గొంతుకతో చెప్పారు. చెప్పున అందరూ ముందుకొచ్చి ఆయన పక్కన కూలబడ్డారు. అర్చు ఇక నీ బిడ్డే అన్నయ్య. దాని ముచ్చట చూడకుండానే పోతున్నాను, దిక్కులేని దాన్ని చేసి వెళ్తున్నాను. బాగా రొప్పుతున్నదామే. అమ్మా, అంత మాట అనకు, నా గుండెని ఇలా బద్దలు చెయ్యకు, ఆవేదనగా అన్నాడు మాలవ్య తండ్రి. చాలన్నయ్యా. అమ్మా ప్రమద, అర్చు సందేహించింది. అర్చు గురించి మీరేమీ బాధపడకండి పిన్ని, అర్చు నా చెల్లెలు, దృఢంగా పలికింది ప్రమద. అత్తయ్య, ఉద్రేకపడకు, అర్చుకి ఎటువంటి లోటు రాదు, భాను ధైర్యం చెప్పాడు. చాలు బాబు, చాలు, నా తల్లి మీ దగ్గర సుఖపడుతుంది. అన్నయ్య, మాలవ్య అర్చు ఇంకా ఏదో చెప్పాలని చాలా ప్రయత్నం చేసింది, కానీ ఏ శక్తో ఆమె నోరు నొక్కేసింది. ఆమె చెప్పలేకపోయినా అక్కడి వారంతా అర్థం చేసుకోగలిగారు, ఒక్క మాలవ్య తప్ప. అమ్మా, వెరికేక వేసి తల్లి మీద పడిపోయింది. చెల్లాయ్, పేగులు తెగేలా ఆక్రందన చేశారు దశరథరామయ్య గారు. భాను, ప్రమదలు స్తంభించిపోయారు. మాలవ్య శిలాప్రతిమలా నిలుచుండిపోయాడు. కళ్ళు రక్తాన్ని స్రవిస్తున్నా జరగవలసిన తంతు జరిపించక తప్పలేదు దశరథరామయ్య గారికి.
ప్రమద అర్చనని కంటికి రెప్పలా కాపాడుతోంది. భాను కూడా పెద్ద మనిషిలా అన్నీ పర్యవేక్షించసాగాడు. అర్చనను చూస్తే మాలవ్యకు చాలా జాలి కలిగింది. తన తల్లి మరణం గుర్తొచ్చి కలత చెందాడు. అంత దుఃఖంలోనూ చిన్న బావ ప్రేమపూరితమైన మాటలు, ప్రసన్నమైన ముఖం చూసి అర్చన చిన్నారి మనస్సు దానికే సంతృప్తి పడింది. పెద్ద కర్మ పూర్తి కాగానే అర్చనను వెంటబెట్టుకుని ముగ్గురు వచ్చేశారు. భానుకి సెలవులు లేకపోవటం వలన ముందే వచ్చేశాడు. ఆ ఇంటిని వదిలి శాశ్వతంగా వీళ్లతో వస్తూ తల్లిని తలుచుకొని బావురు మంది అర్చన స్కూల్లో చేరి చదవలేనని ఇంట్లో అక్కకు సహాయంగా ఉంటూ పెద్ద బావతో చెప్పించుకుని ప్రైవేటుగా మెట్రిక్కి వెళ్తానని మొండికేయటంతో ఎవరూ పెద్దగా బలవంతం చేయలేకపోయారు. అమ్మమ్మలా ఇంట్లో ఉండి పనిచేస్తుందట, తరువాత పెద్ద చదువుతుంది. మనసులో హేళనగా అనుకున్నాడు మాలవ్య. ఒక నెల రోజుల పాటు అర్చన పట్ల కాస్త జాలి చూపుతూ చల్లగా మాట్లాడినా తర్వాత పెడసరంగానే ఉంటున్నాడు మాలవ్య. అర్చనకి ఇది చాలా బాధగా అనిపించిన మేనమామ ఆప్యాయత, పెద్ద బావ మమత, ప్రమద ప్రేమానురాగాలతో తల్లిని కాస్త మర్చిపోగలిగింది. తల్లి మరణంతో మరీ ఆరిందాలా తయారైంది అర్చన. ఎంతో తూచి మాట్లాడుతుంది. ఎందరు ఎన్ని విధాలా ఆలరించినా తల్లిదండ్రులు లేరన్న వేదన ఆ పిల్ల కళ్ళల్లో గూడు కట్టుకునే ఉండేది. అది చూసి మేనమామ ప్రాణం విలవిల్లాడేది. మాలవ్యకు అర్చన పట్ల గల తేలిక భావం గమనించి ప్రమద కూడా కలగజేసుకోక తప్పలేదు. సున్నితంగా హెచ్చరిస్తూ ఉండేది. పరధ్యాసగా ఆలకించేవాడు. మాలవ్యకు చుట్టుకు తిరిగేది అర్చన. ఆ అబ్బాయికి కావలసిన అవసరాలన్నీ తనే చూడాలని ప్రయత్నించేది. అది మరీ చిరాకుగా ఉంది మాలవ్యకు. బావకు నా మీద అకారణంగా ఎందుకో ఇంత ద్వేషం. బావ చూడమ్మా, నేనేం పాపం చేశానమ్మా? రాత్రిళ్ళు ఎవరూ చూడకుండా తల్లిని తలుచుకుని కుమిలిపోయేది. ప్రమదకు నెలలు నిండాయని పుట్టింటివారు పురిటికి తీసుకుపోయారు. మాలవ్య 10 చదువుతున్నాడు. బాగా కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలని అర్చనతో ఏమీ గొడవ పెట్టుకోకుండా ఆ పిల్లని బాగా చూడమని ఎన్నో జాగ్రత్తలు ముద్దుల మరిదికి చెప్పి వెళ్ళింది ప్రమద వెళ్తుంటే పసిపిల్లాడిలా ఏడ్చాడు మాలవ్య. ప్రమద ఎంతో సముదాయించటం చూసి అక్కంటే ఇంత ఇష్టమే బావకు, మరి నేనంటే ఎందుకింత ద్వేషం? ఆశ్చర్యపోయింది అర్చన. బావ కళ్ళు తుడిచి లాలించాలనిపించింది. తనకు బాధగానే ఉంది. ప్రమదక్క వెళ్తుంటే బావ సరదాగా ఉంటే ఎలాగో హాయిగా గడపొచ్చు. పెద్ద బావకు ఉద్యోగం, మామయ్యకు ఏవో వ్యవహారాలు, ఇక తనొక్కతే మిగిలిపోతుంది. ఆ దిగులుతో అర్చన కూడా బాగా బెంబేలు పడిపోయింది. ప్రమద వెళ్తుంటే 12 సంవత్సరాల వయసైన వంట వార్పు అన్ని చక్కగా చేస్తుంది అర్చన. అందువలన అందరూ అర్చన మీదే ఆధారపడ్డారు. ఎంతో ఓపిగ్గా ఎంతో పొందికగా చేస్తున్న మేనకోడల్ని చూసి మాలవ్య తండ్రి ఎంతో మెచ్చుకున్నారు. నా 2 కోడళ్ళు ఆణిముత్యాలు, లోలోన మురిసిపోయాడు. అర్చన ఆ ఇంటి 2వ కోడలని ఆయన దృఢ విశ్వాసం. భానుకి కూడా చాలా ఇష్టం. ఇక ప్రమదకైతే అర్చనంటే చాలా ప్రీతి. ఎటొచ్చి మాలవ్యదే సమస్య. చిన్న వయసు కదా, పెద్దయ్యాక వాడే తెలుసుకుంటాడు. మాట వినకపోతాడా? అది అందరి ధీమా. ప్రమద వెళ్ళినా కూడా మాలవ్య ఎంతో భయపడినట్లు ఎట్టి లోటు రానివ్వకుండా వేళకు అన్నీ చక్కగా అమర్చుతోంది అర్చన. అందువలన కాస్త దూకుడు తగ్గించాడు. బావా లే, చదువుకో, ఈరోజు ఏదో పరీక్ష ఉందన్నావుగా? జబ్బపట్టి లేపింది తెల్లవారుజామున. ఏ మొద్దు, నిన్నెవరు లేపమన్నారు? మంచి నిద్ర పాడు చేశావు చిటపటలాడాడు. అర్చన చిన్నబుచ్చుకుంది. అలా విసుక్కుంటూనే చదివాడు. మనసులో కాస్త సంతోషం వేసింది. ఆ రోజు ఆ స్టోరీ చదవకపోతే పాస్ మార్కు కూడా రాదు తనకి. అర్చన లేపకపోతే మొద్దు నిద్రపోయేవాడు. అలా ఆలోచిస్తూనే చదువుతున్నాడు. 6 పాలు తీసి కాఫీ అందించింది. కృతజ్ఞతగా చూశాడు. దానికే ఎంతో ముచ్చటపడిపోయింది అర్చన. ఏమిటో అమ్మమ్మలా అప్పుడే ఓణీలు వేస్తుంది. తన క్లాస్ అమ్మాయిలు ఇంకా చక్కగా ఫ్రాకులు వేసుకుంటారు. ఈ పిల్లదంతా ప్రత్యేక తరహా. మనసులో చీత్కారం చేశాడు. పరీక్ష బాగా రాసి హుషారుగా ఇంటికొస్తున్నాడు. ఎదురు దెబ్బ తగిలి కాలికి బాగా గాయమైంది. వస్తూనే అర్చన మీద చిందులు తొక్కాడు. సైతాన్ మొహమా, పొద్దున్నే నిన్ను చూశాను, ఎంత దెబ్బ తగిలిందో చూడు. ఇంకా ఏదేదో వాగుతున్నాడు. అర్చన బాధతో పెదవి విప్పలేదు. గుడ్ల నీరు కుక్కుంటూ నిలబడిన మేనకోడల్ని చూసి దశరథ రామయ్య గారు ఉగ్రరూపం దాల్చారు. ఆ పిచ్చి కోపంతో కొడుకుని చావబాది బయటికి పోయారు. అర్చన ఎంత అడ్డుపడినా ఆగలేదాయన. మధ్యలో అర్చనకు కూడా తగిలాయి దెబ్బలు. మాలవ్యకు ఇంకా పిచ్చి రేగింది. తనిన్ని దెబ్బలు తినటానికి కారణం ఈ దిక్కులేని పిల్ల కదూ. అర్చనకు
తనకు చేతనైనంతగా మాటలతో హింసించి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. అర్చన ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో భాను వచ్చాడు. అర్చు, అమ్మ అర్చు. పెద్ద బావ ప్రేమపూరితమైన పిలుపు విని దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించింది. భానుని చుట్టుకుని బావురు మంది. భాను బాగా కంగారు పడిపోయాడు. ఎంతో బుజ్జగించిన మీదట వెక్కిళ్ల మధ్య అంతా చెప్పింది. పెద్దబావ, నన్ను మా మేనత దగ్గరికి పంపించండి. నా నుండి చిన్నబావ చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆవేదనగా అంది. తప్పమ్మా, అలా అనకు. నిన్ను మేమెప్పుడైనా పరాయిగా చూశామా? నీ మాటలు వింటే మీ మామయ్య ఎంత బాధపడతారు. వాడొక కొరకరాని కొయ్యగా తయారవుతున్నాడు. వాడు మారతాడని నా నమ్మకం, బాధగా అన్నాడు భాను. నేను వాడిని కోప్పడతాలే, ధైర్యం చెప్పాడు. వద్దొద్దు, బావని ఏమీ అనకు, కంగారుగా అన్నది. పిచ్చి పిల్ల, ఈ పిల్లకు వాడంటే ఎంత ప్రాణమో, ఎంత ఓర్పో, ఇంత చిన్నతనంలోనే ఎంత వివేకం. నిజంగా ఈ అమ్మాయిని చేసుకుంటే మాల బాగా సుఖపడతాడు. మరి వాడి కర్మ ఎలా ఉందో దిగులు పడ్డాడు భాను. ఆ తరువాత ఆలోచనలు భార్య చుట్టూ ముసురుకున్నాయి. తిరిగి తిరిగి ఎప్పటికో వచ్చాడు మాలవ్య. ఎంత బ్రతిమలాడినా భోంచేయలేదు. అర్చన కూడా ఏమీ తినకుండానే పడుకుంది. తెల్లారేసరికి ఇద్దరికి జ్వరం ముంచుకొచ్చింది. 2-3 రోజుల పాటు ఇద్దరికి సపరీలు చేయటం సరిపోయింది భానుకు, తండ్రికి కూడా. కొడుకుని అలా చావబాదినందుకు దశరథరామయ్య గారు కూడా చాలా విచారించారు. ఆ తర్వాత మాలవ్యకు తగ్గి స్కూలుకు వెళ్తున్నాడు. తనంటే దెబ్బలు తిని జ్వరం వచ్చింది. మరి అర్చనకు జ్వరం ఎందుకు వచ్చినట్టు? తనకు శరీరానికి దెబ్బలు తగిలితే ఆమెకు మనస్సుకు దెబ్బ తగిలిందని ఆలోచించలేకపోయాడు మాలవ్య. అర్చనతో చాలా ముభావంగా ఉంటున్నాడు. ప్రమద ప్రసవించింది. కానీ పుట్టిన బిడ్డ మరణించిందని వార్త వచ్చింది. అది విని అందరూ చాలా కృంగిపోయారు. భర్తను చూసి బావురు మంది ప్రమద. భార్యను సమాధానపరచడం భానుకి శక్తికి మించిన పనైంది. పెద్దవాడిలా ధైర్యం చెప్తున్న మాలవ్యం చూసి మరిది పట్ల మమత వెల్లువలా పొంగింది ప్రమదకు. మాలా, బాగా చదువుకో నాన్న, నేను త్వరలో వచ్చేస్తాగా. అర్చు ఎలా ఉంది అడిగానని చెప్పు. మౌనంగా తల ఊపాడు మాలవ్య. ఆరోగ్యం అంతగా సహకరించకపోవడంతో పుట్టింటివారు ప్రమదను అంత త్వరగా పంపలేకపోయారు. కానీ ప్రమద ఆలోచనలన్నీ అత్తింటి మీదే. పాపం అర్చు ఒక్కతే ఎలా తిప్పలు పడుతున్నదో, మాల ఏం తింటున్నాడో, తను లేక భర్త దిగులుగా ఉంటున్నాడేమో. అస్తమానం ఇదే ధ్యాస. పోయిన తన బిడ్డ గుర్తొచ్చి మనసు మరీ గాయపడేది. మాలవ్యకు పరీక్షలు దగ్గరికి వచ్చాయి. కాస్త శ్రద్ధగానే చదువుతున్నాడు. అర్చన తల్లిలా సేవలు చేస్తోంది. రాత్రిళ్ళు టీ పెట్టివ్వటం, టైంకు అన్నీ అమర్చటం, ఆ కృతజ్ఞత తప్ప వికసిస్తున్న వయస్సు, మనసుకి అనుగుణమైన ఎట్టి మార్పు రాలేదు మాలవ్యలో. పెద్ద బావతో చెప్పించుకుని అర్చన కూడా చదువుతోంది. ఎలాగైతేనేం పరీక్షలు బాగానే రాశాను అనిపించాడు మాలవ్య. సంతృప్తిగా ఫీల్ అయ్యాడు. అన్నగారిచ్చిన డబ్బులతో అర్చనకు పంజాబీ డ్రెస్ కొని తెచ్చాడు. అది చూసి అర్చన చాలా సిగ్గుపడింది. పరీక్షలు రాసిన సంతోషంలో ఆమెకు కృతజ్ఞత తెలుపుకోవటానికి ఆ పని చేశాడు మాలవ్య. ఆ డ్రెస్ వేసుకొని తనతో పిక్చర్కి రమ్మన్నాడు. అర్చనేమో చాలా మొహమాట పడింది. ఎవరో ఒకరు అడ్జస్ట్ కాకపోతే చాలా కష్టమని గ్రహించిన భాను అర్చనకు నచ్చజెప్పి ఆమెతో ఆ డ్రెస్ వేయించి ఇద్దరిని సినిమాకి పంపించాడు. తమ్ముడి టేస్టులు కాస్త అర్థమవుతున్నాయి అన్నగారికి. అందువలన అర్చనకు నచ్చజెప్పాడు. పిక్చర్ కామ్గా చూస్తున్న అర్చనని చూసి చిరాకు పడ్డాడు మాలవ్య. తన క్లాస్లోని అమ్మాయిలు ఎంత చలాకీగా ఉంటారు. పిక్నిక్లకు వెళ్ళినప్పుడు తుళ్ళుతూ ఎగురుతూ ఎలా గంతులేశారు. ఈ బుద్ధావతారం ఎప్పుడూ ఇంతే, విసుక్కున్నాడు మాలవ్య. ఇంటికి వచ్చి పెద్ద బావతో పిక్చర్ గురించి చాలా సరదాగా కబురు చెప్పింది అర్చన. అది చూసి మాలవ్య లోపల చాలా ఆశ్చర్యం చెందాడు. తన దగ్గర ముంగిలా ఉంటుంది, అన్నయ్య దగ్గర మాత్రం చాలా క్లోజ్గా ఉంటుంది. అలాగే అనుకున్నాడు. తను అర్చనని ప్రేమగా పలకరిస్తున్నాడా, తనతో క్లోజ్గా మూవ్ అయ్యేలా ఎన్నడైనా ప్రవర్తించాడా అని ఒక్కసారి కూడా తనను తాను ఆత్మపరిశీలన చేసుకోలేదెన్నడూ కూడా. ప్రమద అత్తింటికి వచ్చింది. మరలా ఇంటిలో ఆనందం వెల్లివిరిసింది. వదిన రాకతో మాలవ్య కూడా చాలా హుషారు చెందాడు. సెలవులు కావటంతో అస్తమానం వదినతో క్యారమ్స్ ఆడటం, పేక్ ఆడటం అర్చన కూడా అప్పుడప్పుడు కలుస్తుంది. కానీ బిడియంగానే ఉంటుంది. ప్రమద చాలా ఉత్సాహపరుస్తుంటుంది అప్పుడప్పుడు అర్చనను. ఆ సెలవుల్లోనే అర్చన వ్యక్తురాలైంది. ప్రమదకు చేతి నిండా పని. ఇంటి ఆడపిల్లకులాగానే వేడుకలు బాగా ఘనంగా జరిపించారు దశరథరామయ్య గారు. ఆయనకెవరూ ఎదురు చెప్పలేదు. పైపెచ్చు చాలా సంతోషించారు కూడా.
ఒక్క మాలవ్యకే చిరాకనిపించింది. ఏమిటి అర్థం లేని ఆచారాలు అని. అర్చనలో ఇంకా మార్పు వచ్చింది. మాలవ్య వైపు చూడాలంటేనే జంకు. పసితనంలోనే మాలవ్యని భర్తగా ఊహించుకునేలా చేశారు పెద్దవాళ్ళు కూడా. అదొక ముద్రగా పడిపోయిందామెలో. దానికి తోడు ఇష్టం కూడా ఉండటం, తల్లిదండ్రులు పోవటంతో శాశ్వతంగా వాళ్ళింట్లోనే ఉండవలసి రావటం, ఇవన్నీ ఆమెను మాలవ్య పట్ల ఆశలు అల్లుకునేలా చేసింది. సహజ సిద్ధంగా ఉన్న ముగ్ధత్వం, కొత్తగా తెచ్చిన వయస్సు నిగారింపులు, వీటితో మరింత హుందాగా అందంగా తయారైంది అర్చన. అర్చన వ్యక్తురాలైన తర్వాత మాలవ్య కూడా ఆ పిల్ల అందానికి కాస్త కలవరపడ్డాడు. తనకు తెలియని అందాలేవో మరదల్లో కూడా ఉన్నాయని సూక్ష్మంగా గ్రహించాడు. కానీ బాగా అవగాహన చేసుకునే టైం లేకుండా చేసింది. రిజల్ట్స్ రావటంతో మాలవ్య సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు. అందరూ చాలా సంతోషించారు. తనే పాస్ అయినట్లు ఫీల్ అయింది అర్చన. భాను కాస్త పలుకుబడి ఉపయోగించి తమ్ముడికి విజయవాడ కాలేజీలో సీట్ సంపాదించాడు. అక్కడైతే చదువు బాగుంటుందని అతని అభిప్రాయం. ఖర్చుకు సందేహించకుండా బాగా చదువుకోమని మాలవ్యని హెచ్చరించారు. హాస్టల్లో చేరుతున్నాడని ప్రమదైతే రకరకాల పిండి వంటలు, పచ్చళ్ళు తయారు చేసి ఆర్భాటం చేసింది. అర్చనకు బావ ఏదో విదేశం వెళ్తున్నాడనే సంబరం. మనసులో మరో మూల బావ దూరంగా ఉంటాడన్న బాధ. బయటికి చెప్పుకోలేని అర్థం కాని వెదతో ఉక్కిరిబిక్కిరైంది ఆ ముగ్ధ. ఒక పక్క పట్నం మోజు, కాలేజీ లైఫ్ గురించిన అందమైన కలలు, మరోపక్క ఆత్మీయులందరినీ విడిచివెళ్తున్నందుకు దిగులు, బాధ మాలవ్యని కూడా తికమక పెట్టాయి. ఇక ప్రమదైతే పదే పదే కళ్ళు తుడుచుకోవటం. అది చూసి భాను గేలి చేశాడు. మామగారు సర్ది చెప్పారు. అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని విజయవాడ చేరాడు మాలవ్య. మాలవ్యకు చక్కని స్వెట్టర్ అల్లిచ్చింది అర్చన. చాలా కర్చీఫ్స్ మీద అందమైన పూలు కుట్టించింది. ప్రసన్నంగా చూశాడు మాలవ్య. ఆ క్షణం అర్చన కన్నె మనసు తీయగా మూలియింది. మాలవ్య గడప దాటగానే దొడ్లోకి పరిగెత్తి గోరింట పొద చాటు చేసుకొని కళ్ళు వాచేలా ఏడ్చింది. అది చూసి భాను సున్నితంగా కోపడ్డాడు. భగవాన్, ఈ పిచ్చి పిల్లను కరుణించు. భాను గొణుక్కున్నాడు. మాలవ్యకు కాలేజీ లైఫ్ చాలా గమ్మత్తుగా అనిపించింది. ఇంటి దిగులు త్వరగానే మర్చిపోయాడు. క్లాసుల అమ్మాయిలతో మరదల్ని పోల్చుకుని చాలా ఆగ్రహం చెందాడు. రకరకాల డ్రెస్సులతో రోజుకొక విధంగా అలంకరించుకొని అందమైన సీతాకోక చిలుకల్లా హుషారుగా హడావిడిగా తిరిగే అమ్మాయిల్ని చూసి చాలా సరదా పడ్డాడు. వాళ్లతో స్నేహం చేయాలని కూడా ప్రయత్నించసాగాడు. దానికి తోడు అక్కడి వాతావరణం, స్నేహితుల హితబోధలు, వయసు చేస్తున్న అల్లరి, మొదటి నుండి అందం మీద ఉన్న మోజు అతనికి బాగా సహకరించాయి. అదీగాక మాలవ్య సహజంగానే చాలా అందగాడు. అతని పర్సనాలిటీ అమ్మాయిల గుండెల్లో గుబులు రేపింది. అతన్ని ఎవరికి వారే గెలుచుకోవాలని పోటీ పడసాగారు. అందువలన పని మరింత సులభమైంది మాలవ్యకు. కొత్తగా సిగరెట్లు కూడా అలవాటు చేసుకున్నాడు. ఏదో ఎంజాయ్ చేయటం కోసం అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడే కానీ తనంత తానుగా బాగా మనసు పడింది ఒక్క ఇంద్రాణి మీదనే. ఇంద్రాణి బాగా అందగత్తే, చాలా ఫ్యాషన్గా ఉంటుంది, ధనవంతుల అమ్మాయి కూడా. అందువలన మాలవ్య ఆ అమ్మాయి మీద బాగా మోజు పెంచుకున్నాడు. ఆ అమ్మాయికి కూడా మాలవ్యకున్న టేస్ట్లే ఉండటంతో మాలవ్యతో స్నేహం చేయటానికి ఏమీ వ్యతిరేకత చూపించలేదు. ఇది మరీ ఆనందంగా, గర్వంగా అనిపించింది. ఆ పిచ్చి వ్యామోహంలో చదువుని కాస్త నిర్లక్ష్యం చేశాడు. ఇంటి దగ్గర వాళ్ళు చెప్పిన హితబోధలు కూడా మర్చిపోయాడు. మాలవ్య వేసవి సెలవులకి ఇంటికొచ్చాడు. చెట్టంత ఎదిగిన కొడుకును చూసి చాలా ఆశ్చర్యపోయాడు తండ్రి. తనకంటే ఎంతో పొడుగైన తమ్ముణ్ణి చూసి భాను పొంగిపోయాడు. అర్చనైతే కళ్ళెత్తి సూటిగా చూడలేకపోయింది. ప్రమద కూడా చాలా ఆశ్చర్యపోయింది. చిన్న పిల్లాడిలా గారాలు పోయే తన ముద్దుల మరిదేనా ఈ యువకుడు అనిపించింది. హాయ్ వదిన, బాగున్నావా? వదినేంటన్నయ్య చిక్కిపోయింది. చాలా చలాకీగా పలకరిస్తున్న మాలవ్యను చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. చదువెలా ఉంది? ముక్తసరిగా పలకరించాడు అర్చనని. నాతో పోటీపడి పెరిగింది. మనసులో మామూలుగా అనుకున్నాడు. వచ్చిన రోజు చాలా సరదాగానే గడిపాడు. ప్రమద ప్రేమగా వడ్డించింది. కానీ 2 రోజుల నుండే బోర్ బోర్ అని మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రమద చాలా ఆశ్చర్యపోయింది. ఈ మొద్దన్న సరదాగా ఉండదాయే మనసులో విసుక్కున్నాడు అర్చనని. ఒరేయ్ మాలా, ఖాళీగా ఉండి బోర్ అంటున్నావుగా, కాస్త అర్చుకి చదువు చెప్పరాదు? నాకు ఈ మధ్య వీలవటం లేదు అన్నాడు భాను. నేనా? ఆశ్చర్యం వెలిబుచ్చాడు. ఏం అంత ఆశ్చర్యపోతావు? చెప్పు, ఆజ్ఞ జారీ చేశాడు భాను. ఇక తప్పలేదు మాలవ్యకి.
ప్రమద అర్చనని పంపించింది. బుక్స్ తెచ్చుకొని మాలవ్య ముందు బుద్ధిగా కూర్చుంది. పుస్తకాలు తిరిగేస్తూ 2 జడలు వేసుకోకూడదు అమ్మమ్మలా ఒక్క జడేంటి? మాలవ్య మొదటి ప్రశ్నది. అర్చన నవ్వి ఊరుకుంది. బెదవ నవ్వు నువ్వును విసుక్కున్నాడు. చిన్నబుచ్చుకుంది అర్చన. బావ విసుక్కుంటున్నా అర్చనకేమీ కోపం రాదు. తన మీద అతనికి హక్కు ఉన్నట్టే భావిస్తుంది. లెక్క చేస్తూ చేస్తూ ఏదో వాసన అనిపించి తలెత్తి చూసింది. మాలవ్య విలాసంగా సిగరెట్ కాలుస్తూ కనిపించాడు. బెంబేలెత్తిపోయింది. ముక్కు మూసుకుంది. బావా నువ్వు మాట తడబడింది. ఏమిటి ఆ వెర్రిగొడ్డుల చూడటం? ఏం తోచక సిగరెట్ కాలుస్తున్నానంతే. చాలా తేలిగ్గా కొట్టిపారేశాడు. అది కాదు, అది మరి ఇంట్లో అందరూ చూస్తే చెప్పటానికి భయపడింది. నాన్సెన్స్, ఏమిటి నీ గొడవ? విసురుగా లేచిపోయాడు. అర్చన బిక్క చచ్చిపోయింది. ఆ రోజంతా అర్చన దిగులుగా గడిపింది. ఇంద్రాణి లెటర్స్ కూడా రాసింది. దానికి ఎంతో సంబరపడి రిప్లై ఇస్తున్నాడు. అది చూసి ఎక్కడి నుండి బావా లెటర్సు అడిగింది. వదిన కూడా ఎక్కడి నుండి మాలా లెటర్సు అంది. మా ఫ్రెండ్స్ వదిన సరళంగా చెప్పాడు. ఆహా నవ్వింది ప్రమద. ఎందుకు వదిన నవ్వుతావు? ఏం లేదు మాలా, నువ్వు చాలా పెద్దవాడివైపోయావు. సిగరెట్లు, ఫ్రెండ్సు. వదిన నీకు కంగారు పడిపోయాడు. ఎందుకంత కంగారు? ఏం ఎలా తెలిసిందనా? సూటిగా చూసింది. ఆ రాక్షసే చెప్పుంటుంది కసిగా అనుకున్నాడు. మాలా గర్జించింది ప్రమద. ఎన్నడూ పెద్దగా కూడా మాట్లాడని ప్రమద అలా అరిచేసరికి మాలవ్య చాలా బిత్తరపోయాడు. ఆ కేక అందరూ పరిగెత్తుకొచ్చారు పెరట్లోకి కంగారుగా. ఏమిటి ప్రమో? ఏమిటమ్మా ప్రమద? మామగారు భర్త ఆత్రంగా అడగటంతో ప్రమద తడబడింది. మాలవ్య దోషిలా తలదించుకున్నాడు. అబ్బే ఏం లేదండి, ఏం లేదు, మీరంతా వెళ్ళండి వెళ్ళండి మామయ్య, నేను మాల ఏదో సరదాగా వాదించుకుంటున్నాం కదూ మాలా? మాలవ్య వంక సూటిగా చూసింది. తనే తర్వాత చెప్తుందిలే అని ఇద్దరు మౌనంగా వెళ్ళారు. ఇప్పుడు చెప్పు మాలా, ఆ రాక్షసి అర్చనే కదూ? ఎంత క్రూరుడిగా తయారయ్యావు. ఆ పిల్ల చెప్పే పిల్లేనా? నీ పెదాలే చెప్తున్నాయి నాకు నువ్వెంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు. చిన్నప్పుడంటే ఏదో చిన్నతనమని సరిపెట్టుకున్నాం, కానీ ఇప్పుడో చాలా పెద్దవాడివయ్యావు. కాలేజీ చదువులు చదువుతున్నావు వ్యంగ్యంగా అన్నది. నీ చుట్టూ ఆశలు అల్లుకొని నిన్ను ప్రాణంగా భావిస్తుందే ఆ పిల్ల. అలాంటి ఆ మంచి పిల్లని ఎంత చులకన చేస్తావు? అర్చన ఆణిముత్యం మాల, ఆ విషయం గుర్తుంచుకో సీరియస్గా చెప్పి తన పనిలో నిమగ్నమైంది. 2-3 రోజులు ప్రమదను తప్పుకొని తిరిగాడు. ప్రమదకే జాలి వేసి ఎప్పట్లా పలకరించింది. అర్చన నిచ్చెన వేసుకొని సన్నజాజులు కోస్తుంటే, అర్చన నేను కోసిపెడతాలే, నువ్వు దిగు, వదినకు వినబడేలా అన్నాడు. అర్చన మౌనంగా దిగింది. ప్రమద ముసిముసిగా నవ్వుకుంది. సెలవులైపోయి బయలుదేరాడు మాలవ్య. అన్న తండ్రి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఇక ప్రమదైతే చాలా ఘాటుగానే వార్నింగ్ ఇచ్చింది. బుద్ధిగా తలూపాడు. అర్చనకి చెబుతూ, అర్చన నాకు ఇంకొక 4 కర్చీఫ్ మీద పూలు కుట్టిపెట్టవు ఎంతో ఆప్యాయంగా అడిగాడు. దానికే ఆ పిల్ల ఎంతో సంబరపడి, అలాగే బావా, మరి ఇన్ని రోజుల నుండి చెప్పలేదే, కుట్టి ఈ రోజుకి సిద్ధం చేసేదాన్నిగా ఎంతో బాధపడింది. లోగడు తీసుకెళ్లిన కర్చీఫ్స్ అన్నీ ఇంద్రానికి సొంతం చేశాడని పాపం అర్చనకు తెలీదు. హాయ్ వచ్చావా మాలా? ఇంద్రాణి కాలేజీలో పలకరించింది. బాగున్నావా ఇంద్రా? ఓ ఆల్ రైట్, అది సరే కానీ ఈరోజు మంచి పిక్చర్ రిలీజ్ అయింది, వస్తావా? సరదాగా అడిగింది. దేవిగారి ఆజ్ఞ, పద వెళ్దాం. హుషారుగా బయలుదేరాడు. మాలవ్య స్నేహితుడు సహజ మాలవ్య హాస్టల్ చేరగానే సన్నగా చివాట్లు పెట్టాడు. మాలవ్య, నువ్వు వయసుకు తగ్గ పనులు చేయడం లేదు, డబ్బు కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నావు. ఇంటర్మీడియట్లోనే గర్ల్ ఫ్రెండ్సా? నవ్వి ఊరుకున్నాడు మాలవ్య. ఒక నెల రోజులు కాస్త నిలకడగా ఉన్నాడు. మరలా మామూలే. ఇంద్రాణి మాలవ్యను బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఇంద్రాణి కన్నులు చెదిరే అందం మీద అతను రోజురోజుకి వ్యామోహాన్ని పెంచుకుంటున్నాడు. మాలవ్య సెకండ్ ఇయర్లోకి వచ్చాడు. సహజ హెచ్చరింపులు, ప్రమద ఉత్తరాలు, అప్పుడప్పుడు తండ్రి ఇచ్చే వార్నింగులు, భాను నచ్చజెప్పే మాటలు కాస్త పనిచేయడంతో సరదాలు కొంచెం తగ్గించి పుస్తకాల దుమ్ము దులిపాడు. ప్రిపరేషన్ హాలిడేస్కి ఇంటికొచ్చాడు. కాస్త కుదురుగా కూర్చొని చదివాడు. ఇంట్లో ఉన్నంతసేపు స్మోకింగ్ కూడా చేయలేదు. అర్చన పట్ల కూడా కాస్త నిదానం వహించాడు. ఈ మార్పుకి ప్రమద చాలా సంతోషించింది. అర్చన మెట్రిక్ పరీక్షలకు బాగా ప్రిపేర్ అవుతోంది. తప్పితే ఇంద్రాణి దృష్టిలో తేలికవుతాననే భయం మాలవ్యను కాస్త చదివేలా చేసింది.
హాలిడేస్ పూర్తయి విజయవాడ బయలుదేరుతుంటే చక్కగా చమ్కీతో కుట్టిన పూల కర్చీఫ్లు బావకు అందించింది అర్చన. అర్చన, మాలవ్య ఇద్దరి పరీక్షలు అయిపోయాయి. అర్చనని వాళ్ళ మేనత్త 10 రోజుల్లో పంపిస్తానని వెంటబెట్టుకుపోయింది. మాలవ్య ఫ్రెండ్స్తో కలిసి టూర్ వెళ్తున్నానని చెప్పి డబ్బు తెప్పించుకొని ఊళ్ళోనే ఇంద్రాణితో షికార్లు కొడుతున్నాడు. ఈ విషయం సహజ రహస్యంగా ప్రమదకు లెటర్ రాశాడు. భర్తకు నెమ్మదిగా వివరించి చెప్పి పంపించింది. భానుకి కాస్త కోపం వచ్చినా సమయం కాదని తమ్ముడినేమీ మందలించకుండా వెంటబెట్టుకొచ్చాడు. రాగానే ప్రమద చురచురా చూసింది. కాస్త కలవరపడ్డాడు. తండ్రికి తెలిస్తే చివాట్లు పెట్టి చదువు మాన్పిస్తాడేమోనని మాలవ్య భయం. అంతదాకా రానివ్వకుండా అన్న వదినలే కాస్త గడ్డి పెట్టి బెదిరించారు. రిజల్ట్స్ వచ్చాయి. 2nd క్లాస్లో పాస్ అయ్యాడు. ప్రమద, భాను నీరు గారిపోయారు. ఫస్ట్ క్లాస్ వస్తే డాక్టర్ కోర్సు కానీ ఇంజనీరింగ్ కానీ చదివించాలని వారి కోరిక. తండ్రి కేకలేశాడు. మాటామంతి లేకుండా ఊరుకున్నాడు మాలవ్య. అర్చన ఊరి నుండి తిరిగొచ్చింది. మెట్రిక్ ఫలితాలు కూడా వచ్చాయి. అర్చన ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. దాంతో మాలవ్యకు పెద్ద సమస్య ఎదురైంది. ఆడపిల్ల నీకంటే చిన్నది, ఇంట్లో చాకిరీ చేస్తూ కూడా చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఇంత డబ్బు తగలేసి దర్జాగా చదువుకోమంటే అడ్డగాడిదలా తిరిగి అత్యవసర మార్కులు అఘోరించావా? దశరథ రామయ్య గారు చివాట్లు పెట్టడంతో అర్చనను ద్వేషించడం ఇంకా ఎక్కువ చేశాడు మాలవ్య. కానీ బయటపడలేదు. ప్రదర్శిస్తే తండ్రి వదిన ఎక్కడి చివాట్లు పెడతారోనని భయం. కక్కలేక మింగలేక లోలోన సతమతమవుతున్నాడు. మరలా బెటర్మెంట్కి కట్టి చదవమంటే ఇక చదవనని మొండికేయటంతో బీకాంలో చేర్పించారు. ఇంద్రాణి ఫస్ట్ క్లాస్లో పాస్ అయి మెడిసిన్లో చేరింది. దారులు వేరైనా షికార్లు, స్నేహాలు మాత్రం తగ్గలేదు. రోజు సాయంత్రం చక్కర్లు కొడుతూనే ఉన్నారు. సహజ మీద కోపంతో సహజ మాట కూడా వినకుండా మరీ విచ్చలవిడిగా తిరుగుతున్నాడు మాలవ్య. కథ కొనసాగుతుంది.